అంతిమ రహస్యం 10వ భాగం. మామూలుగా ఆ మధ్యాహ్నం అరుణ్ లంచ్కొచ్చాడు. కానీ స్వప్న రాలేదు. అయితే అతని చూపులు ఎప్పట్లా స్వప్న కోసం వెతుక్కోలేదు. చాలా మౌనంగా భోంచేసి వెళ్ళిపోయాడు. సంజయ్ కూడా ఎలాంటి కామెంట్స్ లేకుండా కామ్గా ఉండిపోయాడు. శుభశ్రీ, మున్ని సైతం మాట్లాడలేదు. నిశ్శబ్దం తాండవించిందక్కడ. స్వప్న ఆ పూట భోంచేయలేదు. ఆమె మానసిక స్థితి చాలా విచిత్రంగా ఉంది. ఆమె అరుణ్ని అవమానించింది. అనుకున్న విధంగానే అందరిలో కసితీరా అవమానించింది. అతడిని అవమానించినంత వరకు అవమానించాలన్న తపన తప్ప మరో ఆలోచన లేదు. ఆ తర్వాత కూడా అతడు ఆ అవమానంతో మండిపోవడమో, తిరిగి ఆమెని దూషించడమో, ఓ మగాడిలా అహంకారాన్ని ప్రదర్శించడమో, ప్రతీకారాన్ని తీర్చుకోవడమో చేయకపోవడం. ముఖ్యంగా ఆ సమయంలో అతడి కళ్ళల్లో కనపడిన భావాలు, ఆ తరువాత తల వంచుకొని నిశ్శబ్దంగా అతడక్కడి నుండి వెళ్ళిపోయిన పద్ధతి ఆమెను చాలా కలవరపెట్టాయి. ఎందుకలా అయిపోయాడు అరుణ్? తిరిగి పులిలా విజృంభించాల్సిన వాడు అలా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడేమిటి? అతడి చూపుల్లో ఆ విభ్రాంతి, నమ్మిన మనిషి వెన్నుపోటు పొడిచిన భావం. ఏదో స్వార్థంలో పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అతడు తను ఏదో స్వార్థంతో తప్ప నిజంగా అతడిని అభిమానిస్తుందని ఎలా అనుకోగలిగాడు? అతడి అభిమానంలో ఏ స్వార్థమూ లేదా? నిజంగా అతడు తనని అంతగా ప్రేమిస్తున్నాడా? ఎంతకీ ఆలోచనలు తెగడం లేదు. నిజంగా రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడా? అది ఇక జరగదని ఆమెకే అనిపించింది. తన చేత అవమానింపబడినప్పటి అతడి మొహం గుర్తు తెచ్చుకుంటే ఆమె చాలా కలవరం, మనస్తాపం, పశ్చాత్తాపం, దిగులు కలగడం ప్రారంభించాయి. తను అలా చేసి ఉండకపోతే ఎంత బాగుండేది? ఆమె పదే పదే ఇలా అనుకోసాగింది. ఎందుకో ఆమెకు తెలియకుండానే దుఃఖం వచ్చింది. అంతకుముందే రాఖీ అంది, అంతలా అతడిని బాధ పెట్టకపోయి ఉంటే బాగుండేది స్వప్న. ఎంతైనా మగవాడు. అందులో నీ మీద అభిమానం ఉందేమో. ఈ ఊహించని పరిణామానికి బాగా షాక్ అయ్యాడు. పాపం. నీకు తెలీదక్కా, నిన్ను అరుణ్ చాలా ప్రేమిస్తున్నాడు నిష్ఠూరంగా అన్నాడు మున్ని. నిజం స్వప్న, అతడి ప్రేమలో స్వార్థం కనబడదు. సిన్సియర్గా నిన్ను ప్రేమిస్తున్నాడనిపిస్తుంది నాకు కూడా. అదే నిజం కాని పక్షంలో అతడు నీ అవమానానికి రెచ్చిపోయి ఉండేవాడు. అతడు చాలా హర్ట్ అయ్యాడు. భాను ఆలోచనగా అంది. స్వప్న పశ్చాత్తాపంతో కుచించుకుపోయింది. కనకాంబరం గారు గట్టిగా మందలించడామెని. ఆమె ఆ పూట భోంచేయలేకపోయింది. తరువాత అరుణ్ ఆ అవమానంతో ఆమెకు ఎదురుపడకుండా తప్పించుకు తిరగలేదు. ఎదురుపడ్డా ఆమె వైపు కన్నెత్తి చూడటానికి ప్రయత్నించలేదు. భాను అంది మళ్ళీ స్వప్నతో. అరుణ్ లాంటి వాళ్ళు పసిపాప లాంటి మనస్తత్వం గలవాళ్ళు. మన అనుమానం ప్రస్తుతానికి వదిలేయి. ఇలాంటి వ్యక్తులు పైకొకలా లోపలకలా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ప్రేమించడం ప్రారంభిస్తే అవతలి వాళ్ళ మనసు ఏమిటా అన్నది సరిగా పట్టించుకోరు. వరద గోదారిలా ఉప్పెనలో తమ ప్రేమతో ముంచేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి విషయాల్లో అపజయం కలిగిందా బాగా కృంగిపోతారు. పాపం స్వప్నకి ఆ రాత్రంతా నిద్రలేదు. చాలా దుఃఖం వచ్చింది. జీవితంలో ఆమెనలా ప్రేమించింది, ఆమె కావాలని అంతగా కోరుకున్నది ఒక్క అరుణేనేమో. చాలా దురదృష్టవంతురాలామె ఇంతవరకు. స్వప్నలా నువ్వు ప్లాన్లో లేవుగా? నవ్వుతూనే అడిగాడు కుమార్. రాఖీ ఉలిక్కిపడి చూసి అంతలోనే తమాయించుకొని, నీ ఉద్దేశం? కోపంగా అంది. మీ ఆడవాళ్ళని నమ్మడానికి వీల్లేదు. ఎంతకైనా సమర్థులు. నువ్వలా నన్ను బజార్న పెట్టాలని చూసినా నేను అరుణ్లా తెల్లమొహం వేసి నాలో నేను కృంగిపోను. ఆ అందరిలో నీకు గుణపాఠం నేర్పి మరీ చూపిస్తాను. మైండ్ ఇట్. చివరలో కాస్త కఠినంగా అన్నాడు కుమార్. రాఖీ తెల్లబోయి చూసింది. ఇలా ఎందుకంటున్నాను అంటే హఠాత్తుగా అనుకోకుండా నీ వైఖరిలో ఈ మధ్య మార్పు సంభవించింది. నన్నంతగా ద్వేషించేదానివి అంత హఠాత్తుగా ఎలా అభిమానించగలుగుతున్నావు? ఆమె మధ్యలో అడ్డుపడి ఎలాగో కాంప్రమైజ్ అయ్యాను చెప్పబోయింది. నేను నమ్మను. అయినా కాంప్రమైజ్ కావడం ఏమిటి? ఈ రాజీ ధోరణి ప్రేమని పెళ్ళిళ్ళని నిలబట్టలేదు ఖచ్చితంగా అన్నాడతను. రాఖీ బాగా భయపడిపోయింది. ఇతడిప్పుడు తన ప్లాన్ని గుర్తించాడంటే తనని బ్రతకనీయడు. ఏమిటి కర్తవ్యం? నేనొకటి చెబుతాను అన్నాడు కుమార్. ఏమిటది? ఆతృతగా అంది. నిజంగా నువ్వు మారి ఉంటే, నా మీద ఏ కాస్త అయినా అభిమానం అన్నది నీలో కలిగి ఉంటే. ఆగాడు. కలిగి ఉంటే చెప్పమన్నట్టు చూసింది. నువ్వు నన్ను కిస్ చెయ్యాలి చెప్పాడతడు. తుళ్ళిపడింది రాఖీ.
కుమార్ ఎర్రని పెదవులు వంపులు తిరిగాయి. తనిష్టపడుతున్న మగాడు, అందులో జీవిత భాగస్వామి కాబోతున్నవాడు ముద్దడిగితే ఏ ఆడపిల్ల కాదనలేదు. ఆమెకు ఆ కోరిక ఉండకపోదు. అయితే సిగ్గుపడుతుంది. దాదాపు 3 నెలలుగా ఒక కప్పు కింద ఉంటున్నా నిన్ను ఇంతవరకు నేను కనీసం నీ ఇష్టం లేకుండా ముట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నా మంచితనాన్ని, నిజాయితీని శంకించనవసరం లేదనడానికి ఇంతకంటే తార్కాణం ఇంకొకటి అక్కర్లేదు. ఇప్పుడు ఇలా అడుగుతున్నాను అంటే దానికి కారణం నీ పట్ల పడుసూపిన అనుమానం. కాదన్నావంటే నీ అసలు రంగు బయటపడుతుంది. వెంటనే అతడామెని బిగించి వేస్తున్నాడు ఊపిరి తిరగకుండా. ఐ విల్ టీచ్ యూ ఏ లెసన్. ముగించి ఆమె వైపు చూశాడతడు. నీ ఇష్టం, ఆలోచించుకో అన్నట్లు. ఆమె నిస్సహాయంగా చూసింది. ఏదో చెప్పబోయింది. నువ్వేం చెప్పనవసరం లేదు, నేను వినను. నువ్వేం చెబుతావో నాకు తెలుసు. తాళి కట్టిందాకా నీకు ఇలాంటివి ఇష్టం లేదంటావు. శోభనం గదిలో ఫస్ట్ నైట్ కోసం ముద్దుల్ని సిగ్గుల్ని దాచి ఉంచుతానంటావు. నువ్వు అలా మాట్లాడితే నేను నిన్ను ఇంకా ఎక్కువగా అనుమానించాల్సి వస్తుంది. కుమార్ చాలా తెలివైనవాడు, మొండిఘటం. ఇప్పటికే తమ ప్లాన్ గ్రహించలేదు కదా. ఆమెకెంత భయం పుట్టింది అంటే ఒక్క ముద్దే కాదు, ఇతడి బాధని ప్రస్తుతానికి వదిలించుకొని ఆ అనుమానాన్ని అతడి మనసులో నుండి తొలగిద్దాం అన్నంత దిగులు, కంగారు పుట్టుకొచ్చాయి. రాఖీ ఇక వెనక ముందల ఆలోచించకుండా, నువ్వు నమ్మకుంటే నేనేం చెయ్యను, అలాగే కానీ అంటూ అడుగు ముందుకేసింది. ఆమెలో సిగ్గుస్తానే అతడి అనుమానం నిరాధారమని చెప్పాలన్న తపన. కుమార్ పెదవులు నవ్వడం ఆమె గమనించలేదు. రాఖీ ఇంటి దగ్గర తలుంచితే కాలేజీ దగ్గర తలెత్తే రాఖీ ఓ చాదస్తపు బామ్మకి ముద్దుల మనవరాలైన రుక్మిణి. కొత్త మగాడిని చూస్తే మల్లెమొగ్గలా ముడుచుకుపోయే 16 అణాల తెలుగింటి ఆడపడుచు. కుమార్ పేరు వింటే మండిపడే అమ్మాయి. ఇప్పుడు తన సిగ్గు, చాదస్తం, కోపం అన్నీ మర్చిపోయి కుమార్ ట్రాప్లో ఈజీగా పడిపోయి అతడి దగ్గరికి నడిచి అతడి భుజాల మీద చేతులాంచి తల వంచి తన కళ్ళల్లోకే చిలిపిగా చూస్తున్న అతడి పెదవుల్ని తాకిన మరుక్షణం కానీ ఆమెకి స్పృహ రాలేదు. అప్పటికే అతడు ఆమెని బంధించేశాడు. రాఖీలో తొలిసారి పురుష స్పర్శని తాకిన స్పందన, శరీరంలోకి విద్యుత్తు ప్రవహించి నరనరాన్ని పట్టి మీటిన భావన. జీవితంలో తొలిసారిగా రాఖీ కంపించిపోయింది. రాఖీ లాంటి అమ్మాయిల్లో స్పందన రానే రాదు. అది వచ్చిందా ఇక అవతలి అబ్బాయి ఆ వెల్లువలో మునిగిపోవాల్సిందేనేమో. 2 నిమిషాల తరువాత, నీ మీద అనుమానం కాదు డియర్, ఈ చిన్న కోరిక తీర్చుకోవడం కోసం ఆడిన నాటకం. కుమార్ నవ్వుతుంటే సిగ్గుతో, ఉక్రోషంతో తల ఎత్తనూ లేక దించనూ లేక రాఖీ ఎంత బాధపడిందో ఆ అమ్మాయికే తెలుసు. కుమార్ అనుమానించాడని నాకు అనుమానం. భానుతో వీలు చూసుకుని విషయం పూర్తిగా చెప్పకుండా అతడి మాటలో హెచ్చరిక వరకు చెబితే అయినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. చాలా త్వరగా రహస్యాన్ని బట్టబయలు చెయ్యాలి. అయినా రాఖీ, కుమార్ నువ్వంటే బాగా ఇదిగా ఉన్నాడు. ఐ మీన్ నేను నిజంగానే లవ్ చేస్తున్నాడనిపిస్తోంది నాకు. చేజేతుల స్వప్నల అతడిని దూరం చేసుకోకు, బాగా ఆలోచించు అంది భాను. ఆ అమ్మాయి మొహం తొలిసారిగా ఆ ప్రస్తావనకి ఎర్రబడింది. రాఖీ బదులేమి అనకుండా ఆలోచనలో పట్టం చూసి నవ్వుకుంది భాను. ఈ సంభాషణ వింటున్న మున్ని మరి ఈవిడ విషయం ఏమిటో అనుకున్నాడని పాపం భానుకి తెలియదు. భాను ఉలిక్కిపడింది. ఆమె గది గుమ్మంలో నిలబడి ఉన్నాడు సంజయ్. అతడెప్పుడు అలా రాలేదు. ఆమెనే పరీక్షగా చూస్తూ. భానుకి భయం వేసింది. సరాసరి ఇక్కడికి వచ్చాడేమిటి? భయంతో, అనుమానంతో, కంగారుతో ఆమె పెదవులు బిగుసుకున్నాయి. శరీరం నీలుక్కుపోయినట్టుగా అయింది. భయపడకు, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆ దారిన అలాగే ఒక వార్నింగ్ ఇవ్వడానికి కూడా అతడు లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏమిటది? ఆమె మామూలుగా అడగడానికి ప్రయత్నించింది. టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఉదయం జరిగిన దానికి బదులు తీర్చుకోవడానికి రాలేదు కదా ఇతగాడు. చూడు, ఎంత తెలివైన దానివైనా, సాహసవంతురాలివైనా ఒక మామూలు ఆడపిల్లగా ఉక్రోషంగా నాకేదో దెబ్బ తగిలించి నా మీద కసి తీర్చుకోవడానికి ప్రయత్నించావు. నీ మీద ఆ స్వప్న నయం రివెంజ్ తీసుకున్నా అది నేరుగా ఉన్న జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఉండాలి. ఎలానో చెప్పనా? ఇలా. హఠాత్తుగా లేచి అతడు ఆమెను దగ్గరకు లాక్కుని బుగ్గ మీద పంటితో నొక్కాడు. కెవ్వుమందామె. సంజయ్ ఆమె గడ్డాన్ని మరోసారి మునిపంటితో నొక్కి వదిలేస్తూ, నన్ను శాడిస్టులా భావించకు. స్త్రీని ఎంత అపురూపంగా, పువ్వులా శారీరకంగా, మానసికంగా బాధ కలగకుండా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నీకు మాత్రం నేను జీవితాంతం అద్దం చూసినప్పుడల్లా గుర్తు రావడం కోసం నా గుర్తు నీ బుగ్గ మీద మిగిల్చాను అంటూ సంజయ్కి బిత్తరపోతూ చూస్తున్న భానుని చూస్తే జాలేసింది. చాలా మొరటుగా ప్రవర్తించాననుకున్నాడు ఓ క్షణం.
ఆ తరువాత అక్కడ టేబుల్ మీద ఉన్న పౌడర్ తీసి ఆమె లేత బుగ్గ మీద ఆయన ఎర్రని ఘాటుపై అద్దాడు. తరువాత పెదవులతో సున్నితంగా ఘాటుని స్పృశించాడు. సారీ భాను అన్నాడతను. ఆమె బొమ్మలా చూస్తూ నిలబడింది. అతడు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ, నువ్వు వచ్చిన పనిని చాలా వరకు విస్మరించి అనవసరంగా అమాయకుల్ని అనుమానిస్తున్నావు. నీ తెలివిని ఉపయోగించి అంతిమ రహస్యానికి దగ్గరగా రా. లేదు, అతి తెలివితో మా మీద దండెత్తావా, అపజయానికి అవమానానికి గురై ఏడుపు మొహంతో వెనుతిరిగిపోతావు. ఈ పద్మవ్యూహం అనే నాటకం వెనక ఉన్న సూత్రధారి ఎవరో అర్థం చేసుకోవడానికి బుర్రను ఉపయోగించు. ఆలోచనలకి పదును పెట్టు. నువ్వు ఇందులో ఇరుక్కుపోయిన ఓ పాత్రధారివన్న విషయం నీకు తెలిసిపోతుంది. వెళ్ళబోయి ఆగి అన్నట్టు నీకు థ్యాంక్స్ చెప్పనే లేదు కదూ భానుమతి. ఈరోజు నువ్వు చీర కట్టుకున్నావు. జీన్స్లో కంటే ఇందులోనే చాలా బాగున్నావు. నా బాధ పడలేకనే కదూ, అందుకే థ్యాంక్స్ చెబుతానన్నాను. చెప్పనా? రియలీ 1000 థ్యాంక్స్ మై డియర్. సంజయ్ నవ్వాడు. తర్వాత వెళ్ళిపోయాడు. భానుమతి అతడు వెళ్ళిపోయాక చాలాసేపు అతడి మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమీ అర్థం కాలేదు. అంతా గజిబిజిగా అనిపించింది. ఈ రాత్రికి ఇదేమిటో తేల్చుకోవడానికి ప్రయత్నిస్తాను అనుకుంది. ఆమె వెళ్ళి అద్దం ముందు నిలబడింది. ఆమె బుగ్గ మీద చంద్రవంకల ఘాటు, దాని మీద తెల్లగా పౌడరు, అక్కడ మళ్ళీ పెదవుల తడి. ఆమె పైట కొంగుతో దాన్ని తుడిచేసుకోబోయి ఆగిపోయింది. మళ్ళీ ఆ ఘాటుని పరీక్షగా చూసుకుని చూపుడు వేలితో దాన్నోసారి స్పృశించి ఆ చూపుడు వేలిని తన పెదవులు కానించుకొని ఓ క్షణం కళ్ళు మూసుకుని నిలబడింది. సంజయ్, ఇంత మొరటుగా నేను ఇష్టపడిన సరసాలు నాతో ప్రారంభించి ఇంత గాఢంగా నా ఆలోచనల్లో నిలబడిపోతున్నావేమిటి? నాకు భయం వేస్తోంది అనుకుంది భాను. తరువాత ఆ విషయాన్ని అంతటితో మర్చిపోవడానికి ప్రయత్నించి పద్మవ్యూహం గురించిన ఆలోచనల్ని బలవంతాన తన మెదడులోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది భాను. ఆ రాత్రైనా ఏదైనా సాధించాలన్న భాను ఆశ అడియాస అయింది. మామూలు ప్రకారం ఆమె మున్నీని తీసుకుని ఆ రాత్రి పరిశోధనకి పూనుకుంది. ప్రతి గదిని, ఆ గదిలో ఉన్న వ్యక్తుల కదలికల్ని కనిపెడుతూ వచ్చింది. ఎలాంటి మార్పు లేదు. ఒక్క అరుణ్ తప్ప అంత నిశ్చింతగా నిద్రల్లో ఉన్నారు. అరుణ్ టేబుల్ మీదకి తలవాల్చి దీర్ఘాలోచనలో మునిగిపోయిన వాడిలా కనిపించాడు. అతడి మొహం వడిలిపోయింది. మనిషి చాలా నీరసంగా కనిపించాడు. భానుకి చాలా జాలిగా అనిపిస్తే మున్ని దీర్ఘంగా నిట్టూర్చి, పాపం దేవదాస్ అవుతాడో ఏం పాడో అన్నాడు. ఇద్దరూ తిరిగి గదిలోకి చేరుకుంటుండగా వినిపించాయా కేకలు. రాఖీ, కుమార్ గదిలో నుండి. రాఖీ కంఠం భయవిఫలంగా, భాను, స్వప్న, బాబాయ్ గారు, సంజయ్, అరుణ్, హంతకుడు కుమార్ని చంపేస్తున్నాడు, రండి రండి అంటూ. అందరి నిద్రలు బద్దలయ్యాయి. అందరూ ఆ రూమ్లోకి వచ్చి జ్వరబడ్డారు. తలుపులు బార్లా తీయబడున్నాయి. కుమార్ స్పృహ తప్పి బెడ్ మీద పడున్నాడు. రాఖీ గదిలో ఓ మూలకి తిరిగి గోడకి అంటుకుని ఇంకా అరుస్తూనే ఉంది హిస్టరిక్గా. రాఖీ, భాను ఆమె దగ్గరికి పరిగెత్తింది. భాను, నువ్విలారా. సంజయ్ ఆమె చెయ్యి పట్టుకుని లాగి తను వెళ్ళి రాఖీ భుజం మీద చేయి వేసి అనునయంగా, రాఖీ, మేమంతా వచ్చాం, కంగారు పడకు, ఆ డెవిల్ పారిపోయాడు, ఇలారా అంటూ ఆమెను తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించాడు. ఈ అమ్మాయి విషయం మేం చూసుకుంటాం, కుమార్ విషయం చూడండి కంపిత స్వరంతో అంది భాను. అతడికి ఏం కాదు, నింపాదిగా చెప్పాడు సంజయ్. భానుకి అతడి నిబ్బరం ఏమిటో అర్థం కాలేదు. కనకాంబరం గారు వెళ్ళి, బాబు బాబు కుమార్ని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు కదల్లేదు, మెదల్లేదు. సంజయ్ తన రూమ్లో నుండి స్మెల్లింగ్ సాల్ట్ తెచ్చి అతని ముక్కు దగ్గర ఉంచాడు. కుమార్ కదిలాడు. అప్పుడు గమనించింది భాను అరుణ్ బయట నుండి రావడం. రాక్షసుడు పారిపోయాడు అంటూ. ఏ వైపు? సంజయ్ అడిగాడు. మీ అందరికంటే రాఖీ అరుపులకి గదిలోంచి ముందు బయటకొచ్చింది నేనింకా నిద్రపోలేదు, అందుకే మీ అందరికంటే త్వరగా బయటికి రాగలిగాను. అప్పటికే కారిడార్ని దాటి మెట్ల మీద నుండి దిగిపోతూ కనిపించాడు. నేను వెంటనే ఫాలో అయ్యాను. క్రిందికి వెళ్లేసరికి అదృశ్యమయ్యాడు. చాలా కోపంగా, ఆవేశంగా చెప్పాడు. అవుతాడు, నాకు తెలుసు, హంతకుడు తెలివి మీరిపోయాడు, సంజయ్ వ్యంగ్యంగా అన్నాడు. అతడు ఆ మాట ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థం కాలేదెవ్వరికి. కుమార్ లేచి కూర్చున్నాడు. గది నిండా ఉన్నవాళ్లను చూసి ఏమీ అనలేదు. లేచి వెళ్ళి నీళ్లు తాగాడు. విఫలంగా చూస్తూ కూర్చుని ఉన్న రాఖీ దగ్గరికి వచ్చి అనునయంగా భుజం తట్టాడు. తరువాత మీరంతా వెళ్ళండి అన్నాడు. కనకాంబరం గారు ఆశ్చర్యంగా ఏదో అనబోతుండగా, దయచేసి మీరంతా వెళ్ళండి, కొత్తగా చెప్పేందుకేం లేదు. తన పాత ఫక్కీలోనే మర్డర్ లేదా డెవిల్ అందరినీ బెదరగొట్టడానికి ప్రయత్నించాడు. రాఖీ పిచ్చిది, భయపడిపోయింది. నాకు నిద్రొస్తోంది, వెళ్ళండి.
కసురుకున్నట్టు అన్నాడు. అంతా బయటికొచ్చారు. కుమార్ తలుపేసి రాఖీని దగ్గరకు తీసుకున్నాడు. బావురు మంది ఆమెని గుండెలు కదుముకొని ధైర్యం చెప్పడం ప్రారంభించాడతను. ఇలా ఎంతకాలం భానుమతి అన్నాడు కనకాంబరం గారు. ఈ పద్మవ్యూహంలో ఉన్నంతకాలం చిరాగ్గా అన్నాడు మున్ని. ఏమీ కామెంట్ చేయకుండా సంజయ్, అరుణ్, శుభశ్రీ వెళ్ళిపోయారు. లక్ష్మి ఏడుస్తూ కూర్చుంది. ఈ దయ్యాల కొంపలో మేం ఉండం బాబు, తెల్లారగానే మమ్మల్ని పంపేయండి అంటూ. దానికి తోడు నాయర్. అలాగే పంపుతాం గాని ఈ పూటకు వెళ్ళి పడుకోండి, వాళ్ళని బ్రతిమాలి పంపేశాడు కనకాంబరం గారు. ఆయన ఏదో అనబోతుంటే మీకు పుణ్యం ఉంటుంది, నా తల ఈ ఆలోచనలతో బద్దలయ్యేలా ఉంది. ఇక్కడి నుండి బయటపడతానా, పడ్డా సరాసరి ఏ పిచ్చాసుపత్రిలోకి వెళ్తానా అన్నంత భయంగా ఉంది. తెల్లారి మాట్లాడుకుందాం పదమున్ని అంటూ వెళ్ళిపోయింది భాను. మున్ని ఆమెను అనుసరించాడు. కనకాంబరం గారు అయోమయంగా చూస్తూ వెళ్ళిపోయాడు. స్వప్న కూడా మౌనంగా వెళ్ళిపోయింది. అరుణ్ని అవమానించిన మరుక్షణం నుండే ఆ అమ్మాయిలో ఉత్సాహం అంతరించిపోయింది. గదిలోకి వచ్చాక ఏంటక్క అన్నాడు మున్ని. షరా మామూలే, పడుకో కసురుకుని ఆలోచించసాగింది భాను. తను అంత క్రితం 5 నిమిషాల ముందు ప్రతి గదిని, అందులోని మనుషుల్ని పరికించి చూసింది. అరుణ్ తప్ప అంతా నిద్రల్లో ఉన్నారు. అరుణ్ హంతకుడిని చూశానని వెంబడించానని అన్నాడు. హంతకుడిలా నటించింది అతడే కావడానికి అవకాశం ఉంది కదా. ఆమె ఇలా ఆలోచిస్తుంటే మున్ని చప్పున లేచి కూర్చుని, భాను తిట్టకు, నాదో అనుమానం. ఈ సంజయ్ కుమార్ స్పృహ తప్పి పడి ఉంటే అతడికేం కాదంటాడేమిటి? అతడే పరిస్థితిలో ఉన్నాడో, హంతకుడు అతడిని ఏం చేశాడో, కొంపదీసి హత్య చేయలేదు కదా, ఇదేం పట్టించుకోడు. అతడికేం కాలేదని ఇతడికేం తెలుసు? సందేహంగా అనుమానంగా అడిగాడు. అవును మున్ని, సందేహం లేదు. ఇదేదో నాటకం, వీళ్ళంతా ఒకటి. కుమార్ కూడా మేలుకున్నాక భయపడలేదు కాస్త కూడా. హంతకుడేం ఊడబొడవడు, మీరెళ్ళండి అన్నట్టు విసుక్కున్నాడు. ఏమీ చేయడని వీళ్ళకేం తెలుసు? అవునక్క, నిజంగా వీళ్ళంతా కలిసి ఆడిన నాటకం ఇది. కుమార్ అన్నట్టు రాఖీ నిజంగా పిచ్చిది. ఈ విషయం గ్రహించక హడలిపోయింది. ఇంకా నయం, ఆ భయంతో ఆమె ప్రాణాలే ఎగిరిపోలేదు. కోపంగా అన్నాడు. ఈ పద్మవ్యూహం నాటకంలో ఇంకేదో అంతర్నాటకం కూడా ఉంది. అదేమిటో మనం వీలైనంత తొందరగా కనుక్కోవాలి, లేదా మన మానాన మనం వెళ్ళిపోవాలి. ఈ రెండింటిలో మనం ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాలి. లేకపోతే మనకేదైనా అపకారం జరగడమో, లేక మనం ఇంకా ఫూల్స్ కావడమో జరుగుతుంది. కోపంగా అందామే. వెళ్ళిపోదామని ఇప్పుడే అనుకోవద్దు భాను. 2-3 రోజుల్లో ఏదో తేల్చుకోవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయితే ఇందులో నుంచి బయటపడదాం. మనల్ని బయటపడనీయని, మనం బయటికి రాలేని పరిస్థితి సంప్రాప్తించకముందే కాస్త పట్టుదలగా, కాస్త భయంగా అన్నాడు మున్ని. ఈ రాత్రి మనకి నిద్ర రాదు అంది భాను. ఇక్కడికి వచ్చిన ఈ 10 రోజులుగా ఎప్పుడు నిశ్చింతగా నిద్రపోయాం గనక వాపోతున్నట్లన్నాడు మున్ని. భాను 4 కాంపోజ్ తెచ్చి 2 మున్నికిచ్చి తను 2 మింగింది. తన పడక మీద వాలి, ఎల్లుండి పాపం తాతగారి పెద్ద కర్మ సానుభూతిగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. తనే అన్నాడు, మన కర్మలు కూడా మరో 10-15 రోజుల్లోకి రాకుండా ఉండాలంటే ఏదో తేల్చుకోవటం ముఖ్యం. భాను ఈ మాట విని ఏమీ మాట్లాడలేదు. బెడ్ మీద వాలి మౌనంగా కళ్ళు మూసుకుని నిద్ర కోసం ప్రయత్నించసాగింది. కుమార్ని అనుమానించటం నిజంగా చాలా అన్యాయం భాను. రాత్రి నా కళ్ళారా హంతకుడు అతడిని హత్య చేయడానికి ప్రయత్నించడం చూశాను. అతడు అమాయకుడు రాఖీ అంది. స్వప్న అప్రయత్నంగా, అరుణ్ కూడా అతడిని మనం అనవసరంగా అనుమానించామేమో. రాత్రి అతడు హంతకుడిని అనుసరిస్తూ వెళ్ళి రావడం చూశాంగా అంది. రావడం చూశాం, వెళ్ళడం చూడలేదుగా. వాళ్ల వైపు తెల్లమొహం వేసి చూస్తున్న భాను ఇలా అనబోయి నిగ్రహించుకుంది. సంజయ్ కూడా మంచాడేనంటావా భాను? మున్ని అడిగిన తీరుకి భాను ఉలిక్కిపడి మున్ని వైపు చూసింది. మున్ని తన మొహాన్ని చాలా మామూలుగా, ఆ మాటని తను మామూలుగా అన్నట్లు చూపరులు అనుకునేలా మొహం పెట్టాడు. అయినా భానుకి అనుమానం తీరలేదు. శుభశ్రీ కూడా అమాయకుడిలాగే ఉంది. కాకపోతే ఆ రోజు అతడి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు అతడి మొహం మీద కాల్చబడిన వాత ఇప్పటికీ మానలేదు. పాపం అంది రాఖీ. చాలా సహజంగా ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమమత్తులో ఆ మాటలు మాట్లాడుతున్నారని గ్రహించింది భాను. అయినా కోపాన్ని అణుచుకోలేక శుభశ్రీని కొరివిదయ్యం కాల్చిందంటారు అంది. దయ్యం కాకపోతే హంతకుడే అయ్యుండొచ్చు. అతడే 2 పాత్రలు పోషిస్తుండొచ్చు. ఏదో చెప్పేయడం కాదు భాను. ఎటు ఆలోచించినా నాకు అలాగే అనిపిస్తోంది. సంజయ్ విషయం మాత్రం నాకు తెలీదు అంది రాఖీ.
వాళ్ళెవరూ కాకపోతే మరెవరట? మున్ని అడిగాడు. భాను చాలా కోపంగా. ఇక మనమయ్యుంటాం అంది. స్వప్న, రాఖీ తెల్లబోయారు. భానుకి ఆ రోజు అకారణంగా కోపం వస్తోంది. నేను మీలా అంత తేలిగ్గా ఓ నిర్ణయానికి రాను. అసలు దుర్మార్గుల్ని పట్టుకొందే ఈ పద్మవ్యూహాన్ని వదలను అనేసి వెళ్ళిపోయింది. ఈ సంభాషణ అంతా హాల్లో జరిగింది. అది పట్టుదలంటే అలా ఉండాలంటూ వచ్చాడు శుభశ్రీ. ఎవ్వరూ మాట్లాడలేదు. మున్ని జారుకున్నాడు. రాఖీ వెళ్ళిపోయింది. శుభశ్రీ స్వప్న వైపు చూస్తూ జాలి కంఠంతో, సిస్టర్, నేను బాత్రూంలో మిమ్మల్ని చూసేవాడినా? నేను అలాంటి వాడిని కాదు దీనంగా అన్నాడు. సిగ్గుతో చితికిపోయిన స్వప్న, సారీ, ఐఎమ్ వెరీ సారీ, నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి అనేసి వెళ్ళిపోయింది. అదే సమయంలో వీళ్ళంతా మంచివాళ్ళు, బంగారు కొండలు, ముత్యాల మూటలు, మధ్యలో మనమే చెడ్డవాళ్ళం, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయి మధ్యలో వెధవలమయ్యాం గానీ కోపంగా అంటున్నాడు మున్ని. సంజయ్తో శుభశ్రీ తప్ప అరుణ్ కానీ కుమార్ కానీ రహస్యంగా మాట్లాడటం కానీ నువ్వెప్పుడైనా చూసావా? కనీసం నలుగురిలో ఉన్నప్పుడైనా చాలా క్యాజువల్గా మాట్లాడుకోవడం అయినా సరే మున్నిని అడిగింది భాను. లేదక్క, సంజయ్ అరుణ్లు ఉప్పు నిప్పుల్లా మండిపడుకోవడాలు తప్ప సక్రమంగా మాట్లాడుకుందెప్పుడు? అదంతా నాటకం అనుకున్నా ఈ మధ్య స్వప్న పిచ్చిలో పడ్డాక అది మానేశాడు అరుణ్. సంజయ్ కవ్వించినా చలించటం మానేశాడు. ఇక కుమార్ ఎవరితోనూ కలివిడిగా ఉండే తత్వం కాదతడిది. నీతో నాతో ఎంతమాత్రం మాట్లాడతాడో సంజయ్తోనూ అంతే అన్నాడు మున్ని. భాను ఆలోచిస్తూ ఉండిపోయింది. పోనీ నువ్వు చూసావా ఎప్పుడైనా అడిగాడు. చూశాను. ఎప్పుడు? ఆమెకి గుర్తొచ్చింది. ఒకరోజు తను సంజయ్ గదిలో అతడిని ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఫోటో తీసుకుని నిలదీయడానికి వెళ్ళి అతడి చేతిలో చిక్కి విడిపించుకుని తలుపు తీసేసరికి గుమ్మంలోనే కనిపించిన కుమార్ గుర్తొచ్చాడు. అప్పుడు ఎర్రబడ్డ మొహం మున్నీకి కనబడకుండా కాస్త పక్కకు తిప్పుకొని ఓ రోజు సంజయ్ గదిలోకి వెళ్ళబోయి నన్ను చూసి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. తరువాత రాఖీ మన ప్లాన్ ప్రకారం సంజయ్ మీద అతడికి కంప్లైంట్ చేస్తూ వచ్చింది కదా. ఆ రోజు బాగా చెప్పేసరికి ఆవేశంగా వచ్చి నన్ను చూసి వెనుదిరిగి వచ్చేశానన్నాడని చెప్పింది. రాఖీ తన పట్ల సంజయ్ ప్రవర్తన గురించి అంతగా చెప్పింది కదా. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అతడు సంజయ్ని అడిగి ఉండాలిగా. ఏమో, ఎలా కాదనుకోగలం? మున్ని మాట్లాడలేదు. మున్ని, జాగ్రత్త, గది తలుపులు తీసుకుని అలర్ట్గా ఉండు. ఇక్కడ ఏ వైపు కాస్త అలికిడి వినిపించినా ఆలస్యం చేయొద్దు. స్మోక్ బాంబ్ విసిరి హంతకుడు లేదా దయ్యం రూపంలో వచ్చే శత్రువుని పడగొట్టు. ఆఖరిసారిగా అందరినీ గమనించొస్తాను అంటూ తన పిస్టల్ 2 స్మోక్ బాంబ్స్ తీసుకుని నిశ్శబ్దంగా క్రింద గదుల్లోకి చేరుకుందామే రహస్య మార్గాల ద్వారా. ఈరోజు అతిథుల మిగతా వాళ్ల గదుల్నే కాకుండా ఖాళీగా వాడకుండా వదిలేసి ఉన్న మిగతా గదుల్ని కూడా పరిశీలించదలుచుకుంది. క్రింద గదుల్లో ఒక రూముల నుండి మరో రూమ్లోకి వెళుతూ మొదట అందరినీ పరికించసాగింది. స్వప్న, లక్ష్మి, కనకాంబరం గారు నిద్రల్లో ఉన్నారు. ఆ గదులు భాను మున్నీలకిచ్చిన గది వరుసలో ఉన్నాయి. ఆ వైపే తాతగారి రూమ్. ఆమె అతిథుల రూమ్ల వైపు వెళ్ళబోయి సడన్గా ఏదో అనుమానం వచ్చి ఆ గదికి ఉన్న రహస్య మార్గం తెరిచి లోపలికి చూసింది. అంతే, ఆశ్చర్యంతో ఆమె అలా చూస్తూ ఉండిపోయింది. పట్ట పగల్లా ఉన్న విశ్వవర్ధన్ రావు గారి గదిలో మధ్యగా ఉన్న రౌండ్ టేబుల్ ముందు సంజయ్, అరుణ్, శుభశ్రీ కూర్చొని కంఠాలు తగ్గించి సీరియస్గా ఏదో డిస్కస్ చేస్తూ అనుమానం యథార్థ రూపం దాల్చి కనబడుతోంది. అయినా ఆమె చాలా ఆశ్చర్యపోయింది. దుర్మార్గులంతా ఒక్కటే. చాలా కోపం, ఆవేశం వచ్చాయి. ఒక్క స్మోక్ బాంబ్ విసిరి నలుగురిని స్పృహ తప్పించి అందరినీ పిలిచి చూపిద్దామా అన్నంత ఆవేశం వచ్చింది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకుందామే. అలా చేసి లాభం లేదు. ఎవరికి వాళ్ళు బుకాయిస్తారు. తమకి స్పృహ తప్పించి శత్రువే అక్కడికి చేర్చాడు అంటారు. వాళ్ళ మీద మంచి అభిప్రాయాలు ఏర్పరచుకుని ఉన్న స్వప్న, రాఖీ నమ్మరు. కనకాంబరం గారు నమ్మి నమ్మక లాభం లేదు. వాళ్ళని అనుమానించిన విశ్వవర్ధన్ రావు గారు బ్రతికిలేరు. తను రుజువు చేయాల్సింది ఆయన హంతకుడు. వీళ్లల్లో ఒకడని కానీ నలుగురూ కలిసి ఆ పని చేసి ఉంటారని కానీ ఇలా అనుకుంటే ఆమెకి నీరసం వచ్చింది. ఎలా రుజువు చేయడం? రాఖీని నిద్రపుచ్చి కుమార్, నాయను నిద్రపోనిచ్చి సంజయ్ సమావేశానికి హాజరయ్యారు. అరుణ్, శుభశ్రీలకి ఆటంకం ఏముంది? ఇంతకాలంగా తను వెర్రిమొహంలా ఈ రూముని తప్ప మిగతావన్నీ చెక్ చేసుకుని వెళ్ళిపోతోంది. వీళ్ళు నేర్పుగా తెలివిగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారేమో. తమ ప్లాన్ గ్రహించి ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకుంటూ తమ ట్రాప్లో పడకుండా, తమ అంచనాలకి ఊహలకి అందకుండా చాలా చతురతతో తమకి పిచ్చెక్కిస్తూ. భానుకి నీరసం అధికమైంది.
అంతదాకా గుసగుసగా మాట్లాడుతున్న వాళ్ల కంఠాల స్థాయి కాస్త హెచ్చింది. సంజయ్ తీవ్రంగా అంటున్నాడు, నీకు బుద్ధి లేదురా అన్నా. ఏ కాస్త వివేకం ఉన్నా ఓ ఆడపిల్ల కోసం మన పొజిషన్ని, వచ్చిన పని మర్చిపోయి ఇలా ఫూల్లా మెదడ్లేని వెదవలా ప్రవర్తించావు అరుణ్ని ఉద్దేశించి అన్నాడు. అరుణ్ మాట్లాడలేదు. మళ్ళీ తనే, నిన్ను మొదట్లోనే హెచ్చరించాను, ఆ పిల్ల పెళ్లి చేసుకోనగానే పొంగిపోవద్దని, ఇదంతా భాను పన్నిన ఉచ్చు అని, మనల్ని పద్మవ్యూహంలో నుండి బయటికి గెంటడానికి ఆ లిటిల్ ఈడియట్ వేస్తున్న ఎత్తని చెప్పాను, వినిపించుకున్నావా? ప్రేమ డైలాగులు వల్లించావు కోపంగా అంటున్నాడు. చాలా సీరియస్గా ఉందతడి మొహం. నువ్వు పోలీస్ ఆఫీసర్వి ఎలా అయ్యావో నాకు అర్థం కాదు విసుగ్గా అంటున్నాడు. డాక్టర్ సార్, తమరు ప్రేమలో పడలేదు కాబట్టి దాని మ్యాజిక్కులు తమరికి తెలియవు. అరుణ్ గాడినంటే నేను ఒప్పుకోను. ఎప్పుడూ ముభావంగా తన కొంపలేవో అంటుకుపోయినట్లు మొహం పెట్టుకొని కూర్చునే కుమార్ నవ్వుతూ అరుణ్ని వెనకేసుకుని వస్తూ పోట్లాడుతున్నట్లు అన్నాడు. శుభశ్రీ నోరు విప్పి, డాక్టర్ ఉరఫ్ పారిపోయొచ్చిన ఖైదీ సంజయ్ గారు మాత్రం ప్రేమలో పడలేదని నమ్మకమేమిటి అన్నాడు. నిజమా? మాకు చెప్పలేదేం? ఎవరు, భానుయేనా? కుమార్, అరుణ్ ఒకరి తర్వాత ఒకరు అడిగారు. సంజయ్ అవుననలేదు, కాదనలేదు. వాళ్ళు మళ్ళీ ఏదో అనబోతుండగా, లీవ్ ద టాపిక్, జరగాల్సిందేమిటో ఆలోచించండి అని అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు, అవును కుమార్, నువ్వు మాత్రం వెధవ ప్రేమంటూ, నువ్వంటే అసహ్యమనే పిల్లని లేవదీసుకొచ్చి ఆ పిల్లని నానా బాధలు పెడుతూ నువ్వు బాధపడుతూ ఏమిటిదంతా? పైగా ఆ భానుమతి ఆడిన నాటకాన్ని గ్రహించక చివరికి నన్నే అనుమానించే స్థితికొచ్చావు. ఏం ప్రేమరా ఇది అంటూ మళ్ళీ అదే టాపిక్లోకి వచ్చాడు చిరుకోపం నిండిన కంఠంతో. ప్రేమంటే అదేరా, మనం ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు, వాడెంత ఆప్తుడైనా సరే, కన్నెత్తి చూశాడంటే సహించగలమా? అఫ్కోర్స్ రాఖీ మాటలు అంత సులభంగా నేను నమ్మలేదనుకో. నీతో మాట్లాడాక ఆ పిల్ల చెంపలు వాయించాలనుకున్నాను. ఇంతలో అనుకోకుండా లైన్ క్లియర్ అయిపోయింది. ఘాటైన లవ్లో పడిపోయింది రాఖీ. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుండి వెళ్ళి వాళ్ళ బామ్మతో టెలిగ్రామ్ కొట్టి పిలిపించి రాఖీ మెడలో తాళి కడదామా అని తాతహలాడిపోతున్నాను. మనలో మాట, తాళి కట్టకపోయినా పర్వాలేదనుకో, నాకేం అభ్యంతరం లేదు. ఎటు తిరిగి అభ్యంతరాలన్నీ రాఖీకే. ఎవరో అన్నట్టు ముద్దు పెట్టుకున్నా కడుపు వస్తుందేమోనని అనుమానపడేంత చాదస్త పిల్ల. నవ్వాడు కుమార్. అంతా నవ్వారు. ఆ లెక్కన భానుకి ఎన్ని కడుపులు రావాలంటావు చప్పునన్నాడు సంజయ్. మై గాడ్ అరుణ్ అంటే బాప్రే, అంత దూరం వచ్చిందా కథ? కుమార్ ఆశ్చర్యం. ఏం చెబితే నమ్మరే? శుభశ్రీ, గ్రీన్ సిగ్నల్ పడిందా? అసాధ్యురాల్లా ఉందే అమ్మాయి. నేనంతగా ప్రేమలో కూరుకుపోయి ఆలోచించలేదు. మీలా డొంక తిరుగుడు వ్యవహారం కాదు మనది. కావాలనుకుంటే సూటిగా అడిగేయడమే. నేనే అన్యాయమైపోయాను ఈ అరణ్యంలో జంట దొరక్క, శుభశ్రీ వాపోతున్నట్టన్నాడు. కుతకుతలాడిపోయింది భాను, సిగ్గుతో, అవమానంతో, కోపంతో. ఒక్కసారి వెళ్ళి వాళ్ల ముందు నిలబెడితే ఆ మొహాలు ఎలా ఉంటాయో చూడాలన్నంత కోరిక కలిగింది. కానీ నిగ్రహించుకుంది. ఆమె ఆడపిల్ల కాకపోయి ఉంటే అంత పని చేసి ఉండేదేమో. కొన్ని సున్నితమైన భావాలు, సిగ్గు ఆమెనలా పట్టి నిలిపాయి. సంజయ్ అంటున్నాడు, భాను చాలా తెలివైందే. పాపం వచ్చి ఈ పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. నిజానికి దగ్గరగా ఎప్పుడొస్తుందా అని చాలా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాను. నువ్వు అనడమే గాని ఏమీ సాధించినట్టు కనబడదా అమ్మాయి? ఇంకా ఏం సాధించాలి? ఈ పద్మవ్యూహంలో రూమ్కి మధ్య రహస్యమైన ద్వారాలున్నాయని వచ్చిన 3-4 రోజుల్లో పసిగట్టినట్టే మన చర్యల్ని గమనిస్తోంది. నిర్ఘాంతపోయింది భాను. ఈ విషయం వీళ్ళకి తెలుసా? తను కనుక్కోగలిగిన విషయం కూడా తెలుసా? తెలిసి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఆమె ఇలా ఆలోచిస్తూ తను నిచ్చెన మీద నుండి పైగదిలోని వాళ్ళని గమనిస్తున్న గదిలో అయినా చిన్నపాటి అలికిడిని గమనించనే లేదు. సంజయ్ చెబుతున్నాడు, ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి సరాసరి రహస్య ద్వారాలున్నాయన్న విషయం ఆమె గ్రహించిందో లేదో నాకు తెలీదు. ఇప్పుడు మన సంభాషణని ఆమె వింటున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. నవ్వుతూ అతడు ఆ మాట ఎప్పుడన్నాడో ఆమె ఠారెత్తి కిందికి దిగే ప్రయత్నం చేయబోతూ నిచ్చెన మెట్లు 2 దిగింది. అంతే. క్రింద నిచ్చెన పక్కన నిలబడ్డ పొడుగావాటి ముసుగు ఆకారం ఆమె చేతిలోని టార్చ్ లైట్ వెలుగులో. అంత ధైర్యస్తురాలు భాను అంత దగ్గరగా ఆ ఆకారాన్ని చూసి కెవ్వమంది. ఆ ఆకారం కదిలి నిచ్చెనెక్కబోయింది ఆమెని అందుకోవడం కోసం అన్నట్టు. అప్పటికే ఆమె అరుపు పైగదిలో వాళ్ళని ఆకర్షించటం. సంజయ్ గదిమూల తొలగి ఉన్న పలక దగ్గరికి పరిగెత్తుకు రావడం గమనించి మెరుపులా ఎస్కేప్ అయింది ఆ నల్లని ముసుగు ఆకారం.
పట్టుదప్పి కిందికి జారిపోతున్న భాను భుజాల్ని పైనుండి మెరుపు వేగంతో అందుకున్నాడు సంజయ్. తరువాత ఆమెని పైకి లాగేశాడు. ఆ షాక్ నుండి ఆమె తేరుకునేసరికే మిగతా ముగ్గురు అక్కడ కనిపించలేదు. సంజయ్ బయటికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఆమె చేత తాగించాడు. మామూలుగా ఉన్న అతడి మొహం చూస్తుంటే అంత క్రితం విన్న వాళ్ళ సంభాషణ గుర్తొచ్చింది భానుకి. అందులో ఏదో కుట్ర వేస్తున్నట్లు కానీ రహస్యాలైన మాటలు దొరలలేదు. హఠాత్తుగా వచ్చింది ఆమెకి ఆ అనుమానం. శత్రువు తను ఊహిస్తున్నట్లు పద్మవ్యూహంలోని వ్యక్తిగాక బయట వ్యక్తి కాదు కదా. ఈ అనుమానంతో తను వెళ్ళ సన్నగా కంపించింది ఆమెకి. వెళ్ళి పడుకో భాను, తెల్లవారి మాట్లాడుకుందాం. ఆమె చెయ్యి పట్టి లేవదీసుకొచ్చి ఆమె రూమ్ ముందు వదిలేసి వెళ్తూ మృదువుగా ఆమె చెక్కిలి మీద అంత క్రితం తాను మొరటుగా ఘాటు చేసిన చోటు పెదవులతో స్పృశించి వెళ్ళిపోయాడు సంజయ్. నీరసంగా 10 లంకణాలు చేసిన దానిలా లోపలికొచ్చిన భాను మున్నిని చూసి ఆందోళనగా బాధపడింది. ఏం జరిగిందక్కా, ఎందుకలా ఉన్నావు అన్నాడు మున్ని. మున్నికి సమాధానం చెప్పే ఓపిక లేదామెలో. కనీసం ఆలోచించే ఓపిక సైతం లేక నిద్రమాత్రల్ని ఆశ్రయించి నిద్రపోయింది భానుమతి. మున్నికి ఏం జరిగుంటుందా అన్న ఆలోచనతో ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. నిజంగా శత్రువు పద్మవ్యూహంలోని వ్యక్తిగాక బయట వ్యక్తి అయి ఉండడం ఎలా సాధ్యం? సాధ్యమైన పక్షంలో అతడికి ఇక్కడి నుండి ఎవరిదో సాయం లభిస్తూ ఉండాలి. ఒకవేళ తను రహస్యానికి చేరువగా వస్తోందని తెలిసి సంజయ్ బృందం క్రియేట్ చేసిన డ్రామా కాదు కదా ఇది. అది చాలా అసహజమైన ఆలోచన అనిపించింది ఆమెకి. తలుపులన్నీ బిగించి ఉన్న పద్మవ్యూహంలోకి ఆ వ్యక్తి ఎలా రాగలుగుతున్నాడు? బయట నుండి కూడా ఏమైనా రహస్య మార్గాలున్నాయా లోపలికి? లేక నిజంగా ఎవరైనా సహకరిస్తున్నారా? ఆమెకి తన చాలా సందేహాలకి సమాధానాలు కావాలనిపించింది. సంజయ్ మాత్రమే చెప్పగలడు. ఆమె అతడిని వెతుక్కుంటూ బయలుదేరబోతుండగా అతడే వచ్చాడు. మున్ని, నువ్వు బయట నిలబడి ఈ వైపు ఎవరూ రాకుండా చూడు, భాను మున్నితో చెప్పింది. సంజయ్ అదోలా నవ్వి, మన మాటలు వినదలుచుకున్న వాళ్ళని ఎవరం ఆపలేం అన్నాడు. మున్ని హఠాత్తుగా, ఇన్ని రోజులుగా గమనిస్తున్నాను, హంతకుడిని వాడు వీడు రాక్షసుడు దుర్మార్గుడు అని తిట్టరేం అడిగాడు. భాను మున్ని వైపు అభినందనపూర్వకంగా, సంజయ్ వైపు సమాధానం చెప్పమన్నట్లుగా చూసింది. అది ద గ్రేట్ భానుమతి కనుక్కోవాల్సిన విషయం అంటూ నవ్వాడతడు. మీరిద్దరూ కలిసిపోయారా? మున్ని అడిగాడు. సంజయ్ నవ్వడం, భాను ఎర్రగా చూడడంతో, నా ఉద్దేశం అది కాదు. అబ్బే, సంజయ్ గారు విశ్వవర్ధన్ రావు గారి శత్రువు కాడా అని. నువ్వు బయటికెళ్ళు మున్ని, మొదట ఎవరిని లోపలికి రానియకు, చిరాగ్గా అంది భాను. మున్ని వెళ్ళిపోయాడు. అడుగు అన్నాడు సంజయ్ భాను వైపు తిరిగి. అన్నీ నిజాలు చెబుతారా? వీలైనంత వరకు. నువ్వో డిటెక్టివ్ ఏజెన్సీ నుండి వచ్చిందానివి కదూ. కొన్ని రహస్యాలు మాత్రం చెప్పను, నువ్వే తెలుసుకోవాలి. లేదా వినాల్సిన వాళ్ళ నోటి నుండే వినాలి. కానీ అడుగు. మొదట ఇది చెప్పండి, నేను డిటెక్టివ్ ఏజెన్సీ నుండి వచ్చానని ఎలా తెలుసు? తెలుసుకున్నాను నేనే. ఎలా? ఎలా అయితే ఏం తెలుసుకున్నాను? ఇక అతడు దానికి సమాధానం చెప్పడని గ్రహించి, బస్ దిగగానే ఆ రోజు మా మీద హత్యా ప్రయత్నం చేసింది మీరు కదూ? కాదు, స్థిరంగా అన్నాడతడు. భాను పెద్దగా ఆశ్చర్యపోలేదు. హంతకుడు కూడా తను హంతకుడని ఒప్పుకోడు. మీ వాళ్లల్లో ఇంకెవరైనానా? ఖచ్చితంగా కాదు అని. చూడు భానుమతి, మన ఇద్దరి మధ్య ఇప్పుడు నమ్మకం అనేది ఒకటి ఏర్పడాలి. నువ్వు నిజం చెబుతున్నావని నేను నిజాలే మాట్లాడుతున్నానని నువ్వు. ఇలా పరస్పరం ఒకరినొకరం నమ్మాలి. లేకపోతే ఈ మాటలు సమావేశము దండగా. కాదని ఎవరన్నారు? అంది భాను. అవునో కాదో నీ మనసుకు తెలియాలి, సీరియస్గా అన్నాడతడు. కొత్తగా కనిపిస్తున్నాడు అతడి పూట. మేం దుర్మార్గులమైతే నిన్నీ క్షణంలోనే షూట్ చేసి పారేసి ఉండేవాడిని. అది గమనించాలి నువ్వు. నిజమే, ఒప్పుకుంది భాను. కానీ అన్నాడతడు, మీదంతా ఒకటే అవునా? అవును, నలుగురం ఒకటి. రాఖీకి మాతో ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం తెలుసు. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నవ్వాడతడు. అవే చెప్పమంటున్నాను, అడిగి తెలుసుకోమంటున్నాను. అతడు మొండివాడని తెలుసు కాబట్టి తాతగారు ఆ రాత్రి హత్య చేయబడతారని మీకు ముందుగా తెలుసా? ఆ రాత్రి కాకపోయినా ఎప్పుడో అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని తెలుసు, సీరియస్గా చెప్పాడు. అయితే అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అడ్డుకున్నా ఆగేది కాదిది. అనవసరం అనిపించింది. పద్మవ్యూహంలో రహస్యమైన దారుల్ని గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? నువ్వు రాబోయే ముందే ఆ అనుమానం వచ్చింది. నువ్వు వచ్చాక కానీ తెలుసుకోలేకపోయాం.
ఎలా? నిన్ను అనుసరించి. ఏమిటి? ఆశ్చర్యపోయిందామె. తాతగారి మాటలు గుర్తొచ్చాయి ఆమెకి. ఆయన మాటిమాటికి ఇది పద్మవ్యూహం అనేవారు. వీళ్ళీ రహస్యాన్ని కనుగొని ఉంటారన్న అనుమానం ఆయనకెందుకు వచ్చింది? అదే అడిగింది. తాతగారికి మీ మీద అనుమానం ఎందుకు వచ్చిందంటారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పను, చెప్పలేను అనలేదు. చెప్పను అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆయన రహస్యంగా మిమ్మల్ని, మీ సమావేశాల్ని గమనించబట్టేగా? అసలు సమాధానం ఇవ్వలేదు సంజయ్. మీరు తాతగారి దగ్గరికి ఆయన దయతో అతిథులుగా ప్రవేశించారు, అవునా? అవును. అప్పుడు ఆ నవ్వు అనవసరం అనిపించింది ఆమెకి. ఆయన మీద పెత్తనం చెలాయించే స్థితికి వచ్చారు. ఆయన సొత్తును మీ సొంత సొత్తులా అనుభవించాలనుకున్నారు. మీ కోరికలు ఆయన డబ్బుతో తీర్చుకునేవారు. అందులో తప్పేం లేదా? తాపీగా అన్నాడతడు. ఎందుకని? నువ్వే తెలుసుకో. అతడి ధోరణి భానుకి అర్థం కావడం లేదు. ఆయనకి మీ మీద అంత అనుమానం కలగడానికి కారణం ఏమిటి? చివరికి డిటెక్టివ్ని పిలిపించుకున్నారంటే? సంజయ్ చిరాగ్గా, ఆయన కోరి చేసుకున్నాడంతా అదే కర్మ అన్నాడు. భాను కోపంగా, కాస్తైనా సానుభూతి లేదా ఆయన పట్ల మీకు? అడిగింది. ఎందుకు లేదు? బోలెడంతా వ్యంగ్యంగా అన్నాడు. చుట్టాలై వచ్చి దయ్యాలయ్యారు ఆయన పాలిట మీరు. నువ్విప్పుడు నాతో పోట్లాడదలుచుకున్నావా? సంజయ్ శాంతంగా అడిగాడు. ఆమె తమాయించుకుంది. పోనీ నీకు తెలిసి ఒక్క నీ విషయంలో నేను, స్వప్న విషయంలో అరుణ్, రాఖీ గురించి కుమార్, ఇలా మేం ముగ్గురం చేసిన కొన్ని చిలిపి ఆలోచనలు, ఆ పనులు తప్ప ఇంకేదైనా దుర్మార్గంగా ప్రవర్తించామా? అడిగాడు. నాకు తెలిసినంత వరకు లేదు. నాకు తెలిసినంత వరకు అన్న మాటని ఆమె ఒత్తి పలకడం గమనించి, ఇక్కడ నమ్మకం ముఖ్యం భానుమతి, హెచ్చరికగా అన్నాడతడు. మీరంతా ఎవరు? స్నేహితులా? ఆమె మాట పూర్తి కాకముందే, అది ఇక్కడ అనవసరం, మేమంతా ఒక్కటి. ప్లాన్ ప్రకారం పద్మవ్యూహంలో ఒకరి తర్వాత ఒకరంగా ప్రవేశించాం, అంతే చెప్పగలను. నువ్వే తెలుసుకోవాలి డియర్. ఆమెకి తల బాదుకోవాలనిపించింది. ఏమిటి ఇతడి ధోరణి? ఏవో రహస్యాలు చెబుతాను అన్నట్టే మాట్లాడి అన్నింటికీ ఇలా తప్పుకుంటాడు. నువ్వే తెలుసుకోమంటాడు. ఆమె కోపంగా, నువ్వు అరుణ్ ప్రతి నిమిషం పోట్లాడుకునే వాళ్ళెందుకు బద్ధశత్రువుల్లా? అడిగింది. అతడు చిద్విలాసంగా నవ్వి, నాటకంలో అదో భాగం. నీలాంటి తెలివైన చూపరులను నమ్మించడానికి, నాటకాన్ని రక్తి కట్టించడానికి. స్వప్న ఎవరు? కనకాంబరం మేనకోడలు కాదని తెలుసుకున్నావన్నమాట. నవ్వి, ఎవరో నాకు తెలీదు, ఆ అమ్మాయిని అడుగు చెబుతుంది. ఆమె ఆశ్చర్యపోయి, మీకు తెలుసా ఆ విషయం? అంది. నాకు కాకపోతే నీకు తెలుస్తుందా? ఎదురు ప్రశ్న వేశాడు. అంటే తను రాకముందే వీళ్ళకి ఆ విషయం తెలుసు. వీళ్ళకి తెలుసునని స్వప్నకి తెలీదు. మీరు అనుక్షణం నన్ను నీడలా కనిపెట్టుండేవారా? దాదాపు చాలా వరకు. ఆ రోజు శుభశ్రీ మీరు కలిసి టెర్రస్ మీద మాట్లాడుకుంటూ నా కంటబడ్డనాడు. పొరపాటు జరిగింది. ఎంత తెలివి గలవాడు, కొన్ని పొరపాట్లు చేస్తాడు అన్నాడు సంజయ్. మీ విషయం పట్టించుకోవద్దని నన్ను మున్నిని బెదిరించడం దేనికి? నాటకాన్ని రక్తి కట్టించడం కోసమేనా? కాదు, నీ అనవసర అర్థం లేని అనుమానానికి, ఎత్తులకి, నిఘాకి మండి. అతడంటే ఆమె కోపంగా చూసింది. తాతగారిని చంపడానికి ముందు నిమిషాల్లో తాతగారిని దెబ్బతీసిందెవరు? ఆమె మాట పూర్తిగాకముందే, ఆ సంఘటనతో మాకు సంబంధం లేదంటే వినవేం? కోపంగా అన్నాడు సంజయ్. ఆమె తగ్గింది. రహస్య ద్వారాలని మేం కనుక్కోవడానికి ప్రయత్నించిన రోజు మాకు స్పృహ తప్పించారు. మేము కాదు, ఎవరితో నువ్వు అంత పని చేయగలవన్న అనుమానం వచ్చిన వాళ్ల పనది. ఆమె ఆశ్చర్యపోయి, శుభశ్రీ మెట్ల మీద నుండి తననెవరో నెట్టారన్నాడుగా? అనడం కాదు, నిజం. ఎవరో కాదు, కనకాంబరం గారే. ఎందుకు చేశాడాయన అలా? అడిగితే కాదన్నాడే. కాదనకు అవునంటాడా? వ్యంగ్యంగా అడిగాడు. మరి అరుణ్ణి అనుమానించారెందుకు మీరు ఆ రోజు? ఈ విషయం కనకాంబరం మీదికి నెట్టడానికి అతడు చేసి ఉండొచ్చన్న అనుమానం. కనకాంబరం గారి మీద వీళ్ల మీద ఆయనకి ఎందుకంత కోపం అని ఆలోచిస్తే, విశ్వవర్ధన్ రావు గారు శత్రువులైనందువల్ల ఆయనకంత కోపమేమో అని సర్ది చెప్పుకుంది భాను. స్వప్న పీక నొక్కి హత్యాప్రయత్నం చేసింది. అది హత్యాప్రయత్నం కాదు, బెదిరింపు మాత్రమే. ఆ విషయానికి వస్తే ఏది హత్యాప్రయత్నం కాదు. కనకాంబరం మీద, నాయర్ మీద, శుభశ్రీ మీద, కుమార్ మీద అన్ని నాటకాలే, ఏదీ నిజం కాదు. నాకు పిచ్చెక్కుతోంది. ఎందుకలా? అలా చేసినందువల్ల ఆ హంతకుడికి ఏం లాభం? నువ్వు తెలుసుకోవాల్సిన అంతిమ రహస్యం అదే. విశ్వవర్ధన్ రావు గారి చివరి కోరిక అదే, సంజయ్ చెప్పాడు. ఆ రోజు స్వప్న ట్రాప్లో పడి అరుణ్ శుభశ్రీని కొట్టాడు.
అది నాటకమేనా? ముందుగా ప్లాన్ మీకు తెలుసా? తెలీదు. మున్ని చాలా జాగ్రత్తగా తెలివిగా అరుణ్ని కదలనీయలేదు. స్వప్న పట్ల ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన అరుణ్ నిజంగానే నమ్మి కొట్టాడతడిని. పాపం. తరువాత మీ ఎత్తును పసిగట్టి ఎరగనట్లు నటించాం, నవ్వాడు సంజయ్. స్వప్న ప్రేమను నటిస్తోందని మీ అరుణ్కి తెలీదా? ఎందుకు తెలీదు? మేము హెచ్చరించాం. ఏం లాభం? నిజంగా వాడు కళ్ళు మూసుకుపోయినట్లే ప్రవర్తించాడు. నన్నామె ప్రేమించకపోయినా పర్వాలేదు, స్వప్నని నేను ప్రేమిస్తున్నాను చాలు అంటూ వితండవాదం చేశాడు. ఫలితం అనుభవించాడుగా, విసుగ్గా అన్నాడు. అవును, నాయర్ మిమ్మల్ని చూసి అంత భయపడటం ఎందుకు? ఏం చేశాడు వాడు? ఆ రోజు మాలి మీదికి బుల్లెట్ల ప్రయోగం జరిగింది, అదెవరు చేశారు అడిగిందామె. నాయర్ గాడే తాపీగా చెప్పాడు. ఆమె తెల్లబోయి ఎందుకు అడిగింది. ప్రయోగం చేసి చూశాడు. నాకు అర్థం కావడం లేదు సంజయ్, అయోమయంగా అందామే. నా గదిలోకి వచ్చాడు కాఫీ తీసుకుని. అప్పుడు నేను పెరట్లో ఉన్నాను. రివాల్వర్ కనిపించింది అక్కడ. వాడు చాలా సినిమాల్లో రివాల్వర్ని ప్రయోగించడం చూస్తుంటాడు. ఒక్కసారి దాన్ని పేల్చి చూడాలన్న కోరిక కలిగింది. దాన్ని తీసుకుని పెరట్లోకి వచ్చాడు. ఓ పొద దగ్గర కూర్చొని దాని ట్రిగ్గర్ నొక్కాడు. అప్పుడు అనుకోని ప్రమాదం జరిగిపోయింది. నాయర్ తన సంబరమ్మలో పెరట్లో తల ఓ మూల ఉన్న మమ్మల్ని గమనించలేదు. తరువాత బెదిరిపోయాడు. అయితే వాడిని నేను చూశాను, చెంపలు వాయించాను. అందుకే నన్ను చూసి భయపడేవాడు. ఎన్నోసార్లు వాడలా నన్ను చూసి హడలిపోతున్నాడు అని నువ్వు ఆలోచించి అలసి వాడిని అడిగి ఓడిపోయావు, అవునా? అతడు నవ్వుతుంటే ఆమె విస్తుపోయింది. అదా నాయర్ భయానికి కారణం? ఆమెకి నవ్వొచ్చింది. చూడు భాను, నువ్వు అడగాల్సినవి నేను చెప్పాల్సినవి ఇక ఏమీ లేవు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తప్ప. మాకు తెలిసి నీకు తెలియని రహస్యానికి నువ్వు దగ్గరగా వస్తే అంతిమ రహస్యాన్ని శోధించడంలో పరస్పరం సహకరించుకుందాం. మేం పూర్తిగా నిర్దోషులం. నువ్వే ఒట్టు అడిగితే ఆ ఒట్టు వెయ్యగలను. నమ్మకపోతే నీ కర్మ. ఈ పద్మవ్యూహంలో నుండి అంత త్వరగా బయటపడలేవు. నీ ప్రశ్నలు, నా సమాధానాలు నువ్వు ఇక్కడికి వచ్చాక ఒకదాని వెనక ఒకటిగా సంభవిస్తూ వచ్చిన సంఘటనలు అన్నీ క్రోడీకరించి ఆలోచించు. నిజానికి దగ్గరగా వస్తావు. మళ్ళీ ఈ రోజంతా నిన్ను నేను కలవను, మాట్లాడను. ఈ లోపల డిటెక్షన్లే చేస్తావో మరేం చేస్తావో. నిజానికి దగ్గరగా రావాలి. చాలా క్లూలు అందించాను నీకు, ఆలోచించుకో. ఐ విల్ మీట్ యూ టుమారో అనేసి వెళ్ళబోతూ ఆగి ఎనీ డౌట్స్ అడిగాడు. ఏమీ లేవు. ఆమె గొణిగిన తీరుకి అన్ని డౌట్సే అన్నట్టుంది. సంజయ్ ఆమెని ఆలోచనలకు వదిలేసి వెళ్ళిపోయాడు. భాను మున్నీని పిలిచింది. ఇద్దరు అడవి వైపు బయలుదేరారు. జరిగిందంతా మున్నీకి చెప్పింది. మున్ని ఆశ్చర్యపోయాడు. వాళ్ళు దుర్మార్గులు కాదా? ఖచ్చితంగా కాదు. మరెవరు? ఆలోచించు. అప్పటికే ఓ అనుమానం ఆమె మెదడులో తళుక్కుని మెరిసింది. కళ్ళు మూసుకుని అరగంట పాటు ఆలోచించింది. ఎంతవరకు సమంజసం తన అనుమానం అని. అది అంతకంతకు బలపడసాగింది. చివరికి ఆమె ఒక నిర్ధారణకు వచ్చింది. అన్ని మార్గాలను మూసెయ్యాలి. ఆమెకి అప్పుడే సంజయ్ని కలుసుకోవాలన్నంత ఉత్సాహం, సంతోషం కలిగాయి. కానీ నిగ్రహించుకుంది. అన్ని మార్గాలను మూసేసి అప్పుడు కలవాలతడిని. అతడి సహకారం లేందే తను సాధించలేదు. సరాసరి పద్మవ్యూహం దగ్గరికి తిరిగొచ్చిందామె. ఆమె వచ్చేసరికి మూటాముల్లే సర్దుకొని వెళ్ళిపోతామని పట్టుబడుతున్న లక్ష్మి నాయర్ల కాళ్ళ వేళ్ల పడ్డంతగా బ్రతిమాలుకుంటున్నాడు కనకాంబరం గారు. స్వప్న కూడా బ్రతిమాలుతోంది. భాను వచ్చి, లక్ష్మి రేపు ఉదయం దాకా ఓపిక పట్టండి, అందరం కలిసి వెళ్ళిపోదాం అంది. లక్ష్మి అపనమ్మకంగా చూసింది. నా మాట విను, నేను రేపు వెళ్ళిపోతున్నాను. ఈ రాత్రికి మీకేం అపకారం జరగదు. నీ ప్రాణాలకి నా ప్రాణాలడ్డు. రేపు తప్పక వెళ్ళిపోదాం నమ్మకంగా చెప్పింది. అయిష్టంగా ఒప్పుకుంది లక్ష్మి. నాయర్ మొహం చూస్తుంటే నవ్వు, కోపం రెండూ వచ్చాయి భానుకి. అతడి విషయం స్వప్నకి చెప్పింది. స్వప్న అలాగా అంటూ ఆశ్చర్యపోయింది. సంజయ్ నువ్వు ఎలా కలిశారు అడిగింది స్వప్న. అవన్నీ తర్వాత. ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నేను నీకు నిజం చెప్పనా భాను? ఏ విషయం నీ దగ్గర దాచలేదు నేను, ఆశ్చర్యంగా అంది స్వప్న. ఒకటి ఇంత క్రితమే దాదాపు, ఇప్పుడొకటి కొత్తగా దాస్తున్నావు నవ్వింది భాను. స్వప్న ఆశ్చర్యంగా చూస్తుంటే, అరుణ్ మీద నీకు మనసు కలిగిన విషయం దాచలేదా అడిగింది. స్వప్న సిగ్గుపడి తలంచుకుంది. ఇది చాలా సహజమైన విషయం, తప్పేం లేదు. వెళ్ళి అతడిని ప్రసన్నుడిని చేసుకో అంది. అదే అనుకుంటున్నాను మెల్లగా అంది స్వప్న. ఆ విషయం వదిలై నా నుండి మరో పెద్ద విషయం దాచావు నువ్వు అంది భాను. స్వప్న మళ్ళీ ఆశ్చర్యంగా చూడబోయి అంతలోనే
ఏదో గుర్తొచ్చినట్టు భాను చెయ్యి పట్టుకొని, అర్థమైంది భాను, నన్ను క్షమించు. మొదట నేను ఇక్కడ చేరినప్పుడు ఈ విషయం ఎవ్వరితోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని తాతగారు మాట తీసుకున్నారు. ఆయన పోయినా ఆయన మాటని జవదాటలేకపోయాను. ఆమె కంఠం రుద్ధం కాగా, ఆయన పోయాక కనకాంబరం గారు కూడా ఆ విషయం బయట పెట్టాల్సిన అవసరం లేదన్నారు. నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, ఎలా కనుక్కున్నావు? ఆశ్చర్యంగా అడిగింది. అది తర్వాత చెప్తానులే, అసలు ఎలా వచ్చావు ఇక్కడికి అడిగింది. అది చెప్పడానికి ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. మా అమ్మ నాన్నలది ప్రేమ వివాహం. కులాంతరమే కాదు, మతాంతరం కూడా. బంధువులు ఎవరూ దగ్గరికి చేరనీలేదు. నాన్న ఏదో చిన్న ఉద్యోగం చేసేవాడు. నా 6 ఏళ్ల వయసులో ఆయన ఓ యాక్సిడెంట్లో పోయాడు. అమ్మకి టీబీ వచ్చింది. నాన్న పోయిన దిగులు, సరైన మందులు, ఆహారం లేకపోవడం, నేనేమైపోతానో అనే బెంగతో ఆవిడ త్వరగా పోయింది. స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను దిక్కులేని దాన్నయ్యాను. ఎవరో సంఘసేవిక నన్ను అనాథ శరణాలయంలో చేర్పించింది. అక్కడే 4 అనాథల్లో ఒకదాన్నిగా పెరిగి చదువుకొని 18 ఏళ్లు రాగానే బయటికి వచ్చి ఓ చిన్న ఉద్యోగం చూసి బ్రతుకుతున్న నేను తాతగారి దగ్గరికి చాలా మామూలుగా వచ్చాను. మా అనాథ శరణాలయానికి మంచి చందాలు ఇచ్చేవాళ్ళని కానీ, తమ స్థిర చరాస్తుల్ని వ్రాసే ధర్మాత్ములకి కానీ ఏదైనా అవసరమైతే మా వాళ్ళు ఆదుకుంటూ ఉంటారు. తాతగారు శరణాలయానికి కొన్ని లక్షలు రాస్తున్నారని, కొద్ది రోజులు వారికి సాయంగా ఉండాలని మా వాళ్ళు ఇక్కడికి పంపారు. ఇక్కడికి వచ్చాక తాతగారి కోరిక విని ఆశ్చర్యపోయాను. ఏమడిగారు? కనకాంబరం గారి మేనకోడలిగా నటించమన్నారా? ఆసక్తిగా అడిగింది. అవును, దాని మూలంగా నాకెలాంటి ఇబ్బంది జరగదని, పద్మవ్యూహంలో నుండి కనీసం 1 ఏడాది పాటు బయటికి వెళ్లకుండా ఉంటే నాకు పెద్ద మొత్తంలో డబ్బు కూడా ముట్ట చెబుతానని, నిజంగా తనని నా స్వంత తాతగారిలా భావించాలని తన బాధలు చెప్పుకున్నారు తాతగారు. ఆయన మీద జాలితో పాటు నా జీవితానికి ఓ ఆధారం అంటూ దొరుకుతుందన్న ఆశ కలిగింది నాకు. పైగా ఉద్యోగం కూడా చూపిస్తానన్నారు. ఇంతెందుకు, ఇప్పుడు ఆయన లేకపోయినా ఆ బాధ్యత కనకాంబరం గారిది. నిశ్చింతగా బ్రతకొచ్చని ఒప్పుకున్నాను. తప్పంటావా భాను? కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అడిగింది. నిశ్చయంగా కాదు. నువ్వు ఈ రహస్యం నాకు చెప్పకపోవడం కూడా నీ తప్పు కాదు, సానుభూతిగా అభిమానంగా అంది భాను. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, అరుణ్ణి పోగొట్టుకోబోయి నేనెంత పొరపాటు చేయబోయానో. ప్రేమాభిమానాలకి మొహం వాచినట్టు బ్రతుకుతున్న నేను కోరి వచ్చిన అతడిని కాలదన్నబోయాను. ఇప్పుడు నా తప్పు తెలిసింది. కాస్త ఆలస్యంగానైనా తెలుసుకున్నావుగా. నీ ప్రేమ కోసం దేవదాస్ అయిపోతున్నాడు అరుణ్. వెళ్ళి రక్షించుకో. నవ్వుతూ వెళ్ళిపోయింది భాను. కథ కొనసాగుతుంది.